నేను చేసినటువంటి పాపాలు ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడ్డాయి. నువ్వు ఇదొక్కటి మనసులో ఒప్పుకుంటే చాలు, నువ్వు నిజమైన దేవుడివి. నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చావు, నా పాపాల నిమిత్తము సిలువలో బలియాగంగా అర్పించబడ్డావు, నీ చివరి రక్త బొట్టు వరకు నా కోసం కార్చావు, నన్ను రక్షించడానికి ఇదంతా చేశావు. నన్ను క్షమించు ప్రభువా. నిన్ను నేను ఎన్నిసార్లు సువార్త విన్నప్పటికీ నేను చేసుకున్నాను. నా జీవితంలోకి, నా హృదయంలోకి నిన్ను ఆహ్వానించలేకపోయాను అని ఒక్క చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు నీ హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చోడానికి, నీ హృదయాన్ని ఏలడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, దేవాతి దేవుడు నిన్నెంతగానో ప్రేమించాడు కనుకనే నీకోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సత్య సువార్తను పెడచెవిన పెట్టకు, విను, శ్రద్ధగా విను. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడని ఈ బైబిల్ చెబుతోంది. ఈ బైబిల్, ఇందులో ఉన్నటువంటి వాక్యము దేవుని వాక్యము. ఇందులో ఏ కట్టుకథలు లేవు, ఏ కాపీకాట్లు లేవు. ఇందులో పరిశుద్ధ గ్రంథము, దేవుని మాటలు, దేవునితో తిరిగినటువంటి శిష్యులు ఇంకా అనేక మంది కలిసి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు రాయించినటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలని నువ్వు చదువుకుంటే నీ హృదయంలో ఉన్నటువంటి గలిబిలి పోతుంది. నేను పాపిని, నన్ను క్షమించు అని ఒక్కసారి దేవుణ్ణి వేడుకుంటే నువ్వు చేసినటువంటి పాపాలన్నిటినీ కడిగి వేస్తాడు దేవుడు. నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. నీ హృదయాన్ని తెల్లగా మార్చడానికి నువ్వు ఎన్ని మరకలు వేసుకొని ఉన్నావో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎన్ని పాపపు ఆలోచనలతో, ఎన్ని పాపపు అలవాట్లతో, ఎన్ని పాపపు మాటలతో నీ హృదయం అనే తెల్లటి పలక మీద ఎన్ని మరకలు పెట్టుకొని ఉన్నావో, నీ హృదయం అనే తెల్లటి వస్త్రం మీద ఎన్ని మరకలు వేసుకొని ఉన్నావో వాటన్నిటిని శుద్ధి చేయడానికి, వాటన్నిటిని క్లీన్ చేయడానికి దేవుడు ఈ లోకానికి ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో నా పాపాల నిమిత్తం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. తన్ను తానుగా బలియాగమయ్యాడు. తన ప్రాణాన్ని అర్పించి తిరిగి 3వ రోజు లేచాడు. గమనించండి, చరిత్ర చెబుతోంది దేవుడు ఈ లోకానికి వచ్చాడని, యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించాడని. ఇంత సృష్టినంతటినీ సృష్టించినటువంటి దేవుడు నువ్వు నేను రక్షించబడాలని ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. మనం అనొచ్చు, దేవా నీకేం తెలుసయ్యా ఈ లోకంలో మనుషులు పరిస్థితి, నీకేం తెలుస్తుందయ్యా, మాలాగా నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది మనిషి యొక్క కష్టాలు, మనిషి యొక్క స్థితి. ఆ మాట కూడా అనడానికి వీల్లేదు. దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మనిషిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించి నీకు నాకు రక్షణ ఇవ్వడానికే వచ్చాడు. ఇది గమనించకుండా మనము ఆయన్ని దోషిగా చూసాము, ఆయన్ని కొరడాలతో కొట్టాము, ఆయన సిలువ వేశాము. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుడు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నిన్ను రక్షించి నేను పరలోకంలో చూడాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో మన జీవితం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఈరోజు ఉన్న వాళ్ళు రేపు లేరు, ఏమైపోతామో తెలియదు. నువ్వు పేదవాడివైనా, నువ్వు ధనవంతుడివైనా ఒకరోజు చావాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. కానీ చనిపోయిన తర్వాత
నీ ఆత్మ పడే శోధన, నీ ఆత్మ నరకంలో అనుభవించే ఆ బాధ, దాని నుంచి రక్షించడానికే దేవుడు నిన్ను ఆ విధంగా కోరుకోలేదు కాబట్టే ఈ లోకానికి ఎత్తించాడు మనిషిగా. గమనించండి, నేనే మార్గము జీవము, నేనే సత్యము మార్గము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప వేరే దారి లేదు పరలోకం చేరుకోవడానికని దేవుడు ఎంతగానో నిన్ను నన్ను రక్షించడం కోసం తను మార్గంగా ఉన్నాడు. తను నీ హృదయంలోకి ఆహ్వానించు ఈరోజే. దేవుని మాటలు వింటున్నటువంటి ఓ ప్రియన జనులారా, ఆలకించండి. దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించండి. ఈరోజే నీకు, నీ కుటుంబానికి రక్షణ. నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని ఒక చిన్న ప్రార్థనతో నువ్వు రక్షించబడతావు. నువ్వు పరలోకం దేవునితో ఉండాలంటే, చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదు అంటే ఇదే మార్గం. ఇది తప్ప వేరే మార్గం లేదు. అంగీకరించి దేవుణ్ణి ఒప్పుకో. నీ పాపాలు తక్షణమే కడగబడతాయి. తక్షణమే నిన్ను రక్షిస్తాడు. చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవునితో ఆనందిస్తూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ గ్రామాన్ని, మీ పంట పొలాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.